ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ట్యాపింగ్ పరికరాలు కొన్నట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ఎస్ఐబి టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్ సాక్ష్యం ట్యాపింగ్ కేసులో కీలకం కానుంది. ఆయన ద్వారానే ట్యాపింగ్ డివైజ్లు ఎస్ఐబి కొన్నట్లు సమాచారం. దీనికోసం పెద్ద ఎత్తున డబ్బులు రవిపాల్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఏ కంపెనీ పేరు మీద కొన్నారు, ఎక్విప్మెంట్ కొన్న పోలీసులకు కమిషన్లు ఎంత ముట్టాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ట్యాపింగ్ పరికరాలు కొన్నట్లు విచారణలో తేలినట్టు సమాచారం. ఎస్ఐబి టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్ సాక్ష్యం ట్యాపింగ్ కేసులో కీలకం కానుంది. ఆయన ద్వారానే ట్యాపింగ్ డివైజ్లు ఎస్ఐబి కొన్నట్టు సమాచారం. దీనికోసం పెద్ద ఎత్తున డబ్బులు రవిపాల్కు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఏ కంపెనీ పేరు మీద కొన్నారు, ఎక్విప్మెంట్ కొన్న పోలీసులకు కమిషన్లు ఎంత ముట్టాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. తెలంగాణలో చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ టీమ్ వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే ఈ కేసులో 6గురికి సంబంధించినటువంటి పేర్లను కూడా ఇందులో ఎఫ్ఐఆర్లో చేర్చారు. అదేవిధంగా 3 కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓఎస్డీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిచిందనేది కూడా విచారణలో బయటపడుతున్నటువంటి విషయాలు. అంతేకాకుండా ఆయనతో పాటుగాను ఆయన A1గా ఉన్నారు, ఆ తర్వాత A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావుతో పాటుగాను మరో 2 అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి తిరుపతి అన్న భుజంగరావులు కూడా అరెస్ట్ అయ్యారు. మరో ప్రైవేట్ వ్యక్తి కూడా ఉన్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ మొత్తం 5 అంటే 3 పోలీస్ అధికారులకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రధానమైనటువంటి కీలక ఆధారాలను కూడా రాబట్టారు. అయితే ఈ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఓ వైపున పరారులో ఉన్నారు, విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా పోలీసులు ఆ దిశగా అతన్ని పట్టుకునేందుకు ఓవైపు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావుతో పాటుగాను భుజంగరావు, అదేవిధంగా మరో వ్యక్తి రాధాకిషన్ రావు కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తం మీద ప్రైవేట్ వ్యక్తితో కలిపి చూసినట్టయితే 6గురికి సంబంధించినటువంటి వారి పేర్లు కూడా వెల్లడయ్యాయి. ఈ కేసు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రానిక్ డివైజులను ఈ మొత్తం టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఇది కొనుగోలు చేశారా, దీనికి సంబంధించి విదేశాల నుంచి ఏ రకంగా తీసుకొచ్చారనేది మాత్రం దర్యాప్తు కొనసాగినటువంటి క్రమంలోనే మొత్తం ఈ ఆపరేషన్ అంతా కూడా మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే జరిగిందని ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో బయటపడుతున్నటువంటి విషయాలు. మరోవైపున చూసినట్టయితే ఎక్కడెక్కడ డివైజులను ఏ దేశం నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటివరకు చూసినట్టయితే మనకు సమాచారం మేరకు చూసినట్టయితే ఇజ్రాయెల్, సింగపూర్ వంటి ప్రాంతం నుంచి దీన్ని కొనుగోలు చేసి తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాంతాలైనటువంటి అంటే మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్లో ఉన్నటువంటి పర్వతగిరి కావచ్చు, అంతేకాకుండా మునుగోడుకు సంబంధించినటువంటి వంటి ప్రాంతం కావచ్చు, హైదరాబాద్లో బేగంపేటలోని ప్రాంతాలు, మొత్తం మీద గత విపక్ష నేతలకు సంబంధించినటువంటి ఇండ్ల దగ్గర ముఖ్యంగా చూసినట్టయితే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఈ ఎలక్ట్రానిక్ డివైజీలు బగ్గులను ఏర్పాటు చేసి ఇతరులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి సంబంధించి వాళ్ళకి ప్రైవేట్ సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఈ ఎలక్ట్రానిక్ డివైజులను కొనుగోలు చేసి ప్రతిపక్ష విపక్షాలకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఈ ట్యాపింగ్ ద్వారా సేకరించి మొత్తం మీద కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చేరవేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఈ టీంకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా అప్పుడున్నటువంటి ఓఎస్డీ ప్రభాకర్ రావు నేతృత్వంలోనే కొనసాగిందంటూ కూడా ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతి అన్న భుజంగరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మొత్తం మీద ఆధారాలు బయటపడుతున్నాయి. కానీ ఈ ఎలక్ట్రానిక్ డివైజీలు ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, సింగపూర్ వంటి ప్రాంతం కావచ్చు, అక్కడ నుంచి ఏ మార్గంగా అంటే విమానాల త్రూలో తీసుకొచ్చారా, లేకుంటే ఇతర పోర్టుల ద్వారా ఇక్కడికి దిగుమతి అయిందా, అంతేకాకుండా ఈ ఎలక్ట్రానిక్ డివైజులను కొన్ని కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రవిపాల్ అనే ఒక
ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కన్సల్టెంట్ ద్వారా మాత్రం దీన్ని కొనుగోలు చేశారు. ఆయనకు కోట్లాది రూపాయలను చెల్లించారనేది మాత్రము దర్యాప్తులో వెలుగు చూస్తున్నట్టు అంశం కావచ్చు. మొత్తం మీద చూసినట్టయితే ఎవరి రవిపాల్ అంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కన్సల్టెంట్. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఆయన నేతృత్వంలోనే, ఈ రవిపాల్ నేతృత్వంలోనే మొత్తం ఈ ఎలక్ట్రానిక్ డివైజులను కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినటువంటి ఈ ట్యాపింగ్ టీం మొత్తం కోట్ల రూపాయలు వాళ్ళకు చెల్లించి ఆ తర్వాత ఆ రవిపాల్ అనే వ్యక్తి ఈ పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి వాళ్ళకు కొంత కమిషన్లు చెల్లించారనేది కూడా ఈ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే ఎవరి వాటాలు ఎంత ముట్టాయి? రవిపాల్ అకౌంట్ త్రూలో ఈ ప్రభాకర్ రావు నేతృత్వంలో ట్యాపింగ్ సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే ఎక్విప్మెంట్ ఉన్నారో ఆ ఎక్విప్మెంట్ను ఎన్ని కోట్లకు కొనుగోలు చేశారు, ఆ ప్రతిఫలంగా ఈ పోలీసు ఉన్నతాధికారులకు ఎంత ముట్టింది అనేది కూడా దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశం అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఎలక్ట్రానిక్ డివైజులు అనేటివి కూడా అప్పుడు ఉన్నటువంటి అంటే ప్రభుత్వం టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి యాక్ట్లను అన్నిటిని కూడా వీళ్ళు నిబంధనలన్నింటిని కూడా ఉల్లంఘించి ఎలక్ట్రానిక్ డివైజులను కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ టెలికాం సంబంధించినటువంటి యాక్ట్లతో పాటుగాను సర్వీస్ ప్రొవైడర్లకు తెలియకుండా కూడా మొత్తం ఈ ట్యాపింగ్ బగ్గులను ఏర్పాటు చేసి మొత్తానికి ఈ ట్యాపింగ్ వ్యవహారాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా రాజకీయ నేతలే కాదు, జ్యువెలరీ షాప్ సంబంధించినటువంటి వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడము, రియల్టర్కి సంబంధించినటువంటి వాళ్ళ బిల్డర్ల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడము, మొత్తం సినీ పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖ నిర్మాతలు కావచ్చు, హీరోయిన్లకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఈ బగ్ల ద్వారా, ఎలక్ట్రానిక్ డివైజుల ద్వారా ట్యాపింగ్ చేసి వారి యొక్క ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు సేకరించి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చేరవేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఈ ఎక్విప్మెంట్ అనేది కూడా ప్రధానంగా చూసినట్టయితే ఈ రవిపాల్ ద్వారానే ఎలక్ట్రానిక్ డివైజులను కొన్నారనేది మాత్రము విచారణలో వెలుగు చూస్తుంది. మొత్తం రవిపాల్కు నోటీసులు ఇచ్చి అతన్ని నుంచి వివరణ తీసుకొని కానీ అతన్ని అరెస్టు చేసిన చాలా వరకు ఈ కేసులో అప్పుడు ఎలక్ట్రానిక్ డివైజులను ఎలా వినియోగించారు, ఒక్కొక్క లీడర్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ టార్గెట్కి సంబంధించినటువంటి పర్సన్ దగ్గర ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ట్యాపింగ్ పరికరాలను, ఎక్విప్మెంట్ను ఉపయోగించి సమాచారాన్ని సేకరించారు. అందులో సాంకేతిక సంబంధించినటువంటి లోపాలు బయటపడితే దాన్ని మళ్ళీ వాళ్ళు ఎలా సరిచేసుకున్నారు అనే విషయంలో కీలక సమాచారం ఈ రవిపాల్ దగ్గర ఉంది. ఈ రవిపాల్ని విచారించినట్టయితే అప్పుడు సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్లో చీఫ్గా వ్యవహరించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఒక్కొక్కటి బయటపడనున్నాయి. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నేతలకు సంబంధించినటువంటి టార్గెట్గా కొనసాగాయి. అంతేకాకుండా బిజినెస్ మ్యాన్కి సంబంధించిన వ్యవహారాలన్నింటిని కూడా వీళ్ళు టార్గెట్ చేశారు. మరోవైపున చూసినట్టు సినీ పరిశ్రమకు చెందినటువంటి బడా పారిశ్రామికవేత్తలతో వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసే సమాచారాన్ని సేకరించారు. సినిమాకు సంబంధించిన ఇండస్ట్రీలో వారి యొక్క హీరోయిన్లు కావచ్చు, హీరోలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా హవాలకు సంబంధించినటువంటి ర్యాకెట్ నడుపుతున్నటువంటి ర్యాకెట్ ఏజెంట్లకు సంబంధించినటువంటి వారి యొక్క సమాచారాన్ని సేకరించి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనేది కూడా ఈ దర్యాప్తులో వెలుగు చూస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే ఈ రవిపాల్ని విచారించినట్టయితే మాత్రం అతనే చాలా ఈ కేసులో కీలకమైనటువంటి సాక్షిగా మిగలనున్నాడని తెలుస్తుంది. ఇక రవిపాల్ను విచారించేందుకు మాత్రం ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగం సిద్ధమైంది. అనిల్.